బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారి దర్శనానికి 5 గంటలకు పైగా సమయం పడుతోంది. క్యూ లైన్లలో అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిన్న జ్ఞాన సరస్వతి అమ్మవారిని 60,000కు పైగా భక్తులు దర్శించుకోగా ఇవాళ భక్తుల సంఖ్య 1,00,000 దాటే అవకాశం ఉందంటున్నారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్యూ లైన్లలో భక్తులకు త్వరితగతిన దర్శనం అయ్యేలా ఏర్పాటు చేశారు. మనతో పాటు ఉన్నారు అడిషనల్ ఇన్స్పెక్టర్. సార్, ఎట్లా ఉంది? ఎంత టైం పడుతుంది? భక్తులకు సంబంధించి ఎంత పోలీస్ ఫోర్స్ డిప్లాయ్ చేస్తున్నారు సార్? ఇది ఈ నిన్న ప్లస్ ఈరోజు మేము 300 ఇంకా స్టాఫ్ ఇప్పుడు బందోబస్తులో పెట్టాము. ఆల్రెడీ నిన్న 60,000 వరకు దర్శనం చేశారు. ఈరోజు కూడా ఇది దర్శనం ఫాస్ట్గా నడుస్తుంది. ఇప్పుడు మన 5 లైన్స్ ఉన్నాయి. 100 రూపీస్, 150 రూపీస్, 1000 రూపీస్ ఆన్లైన్, 1000 రూపీస్ ఆఫ్లైన్. సో ఇది వేరే వేరే రూట్స్తోని చాలా ఫాస్ట్గా అవుతుంది. అక్షరాభ్యాస్ కోసం కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే దట్ ఈస్ ద ప్రాసెస్. మిగతా దర్శనం గురించి వచ్చినప్పుడు 10-15 మినిట్స్లో దర్శనం అవుతుంది. సార్, భక్తులు టెంపుల్తో పాటు గోదావరికి ఎక్కువ మంది వస్తుంటారు. వాటర్ ఫుల్గా ఉంది. అక్కడ సెక్యూరిటీ ఏర్పాటు ఎట్లా ఉంది సార్ గోదావరి దగ్గర? అక్కడ కూడా మేము బందోబస్తు ఆల్రెడీ పెట్టాము. ఇది ఫీమర్స్ కూడా ఉన్నారు ఏదైనా లైఫ్ సేవర్ రెస్క్యూ కోసం. సో మొత్తం ప్రికాషన్స్ అక్కడ కూడా మేము తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. సో చూడొచ్చు, 300 మంది భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. అమ్మవారి దర్శనం కొంత తొందరగా అయ్యేలా ఏర్పాట్లు అయితే చేసినామని చెప్పి చెప్తున్నారు. పూర్తి స్థాయిలో భక్తులకు సంబంధించి కొంత తాకిడి పెరిగిందని చెప్పి చెప్పుకోవచ్చు. పోలీసుల లెక్కల ప్రకారం నిన్న ఒక్కరోజే దాదాపు 60,000 పైచిలకు భక్తులు అమ్మవారి దర్శనానికి వచ్చారన్న. ఈరోజు 1,00,000 దాటొచ్చాయని చెప్పి చెప్తున్నారు. కొంత భక్తులు ఎక్కడి నుంచి వచ్చారండి? మేము వికారాబాద్ అండి, పుల్మామిడి గ్రామం. ఎంత టైం పడుతుంది? ఎప్పుడు వచ్చారు క్యూ లైన్లకి? ఎంత టైం పడుతుంది? మేము పొద్దున 6 గంటలకు వచ్చామండి. ఇప్పటిదాకా దర్శనమే కాలేదు. చిన్న పాపాలతోటి మరీ ఇబ్బంది ఉంది క్యూ లైన్లో అయితే. లైన్లలో ఏమన్నా వాటర్ కానీ ఏమన్నా నీళ్ళు ఏమైనా పెట్టినరా? అంటే గుడి లోపల పెట్టారు, బయట అయితే మాకేం లేదు. గుడి ఎంత టైం అయిందమ్మా మీరు లైన్లోకి వచ్చి? 2 hours అవుతుంది సార్. ఇంకా టైం పడుతుంది. మీరు మధ్యలోనే ఉన్నారు. మధ్యలో ఉన్నాం కదా, ఇంకా టైం పడుతుంది. ఇంకొక 1 అవర్ పట్టొచ్చు. పిల్లలకు పాలు, నీళ్లు, బిస్కెట్స్ ఏమైనా ఇచ్చారమ్మా లైన్లలో? వాటర్ ఇస్తున్నారు, వాటర్ మజ్జిగ ఇస్తున్నారు. భక్తులకు కొంత పాలు, బిస్కెట్స్ సరఫరా చేస్తామని చెప్పారు, కానీ కొంత నీరు మాత్రం సప్లై చేశారని చెప్పి చెప్తున్నారు. చూడొచ్చు, చాలామంది సుదూర ప్రాంతాల నుంచి బాసర క్షేత్రానికి వస్తారు. ఈరోజు వసంత పంచమి. బాసర క్షేత్రంలోనే చాలా ప్రాముఖ్యత కలిగిన రోజు ఈరోజు. అమ్మవారికి సంబంధించి జ్ఞాన సరస్వతి అమ్మవారి మూల నక్షత్రం, అమ్మవారి జన్మ దినం అని చెప్పి చెప్తారు. కాబట్టి చాలామంది భక్తులు ఉదయం అర్ధరాత్రి నుంచి క్యూ లైన్లో ఉన్నారు భక్తులు. ఇక్కడ ఈరోజు అక్షరాభ్యాసం చేస్తే చాలా మంచి జరుగుతుంది అన్నది ఒక అపారమైన నమ్మకం భక్తుల్లో ఉంటుంది. సో పోలీసు సిబ్బంది, అటు ప్రైవేటు వాలంటీర్స్ కావచ్చు, సత్యసాయికి సంబంధించిన వాలంటీర్స్ చాలామంది నిన్నటి నుంచి సేవలు అందిస్తున్నారు. 3 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతున్నప్పటికీ కూడా నిన్నటి నుంచి భక్తులు భారీ సంఖ్యలో అమ్మవారి దర్శనానికి తరలి వచ్చిన పరిస్థితి ఉంది. ఇంకా కొంత క్యూ లైన్లు స్పీడ్ అప్ చేయాలని చెప్పి భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. క్యూ లైన్లో కొంత భక్తుల కోసం టిఫిన్స్ కానీ ఏమైనా స్నాక్స్ లాంటివి కూడా ఇంకా ఏర్పాటు చేయాలని భక్తులు చెప్తున్న పరిస్థితి ఉంది. సాయంత్రం వరకు కూడా ఇదంతా కొనసాగే అవకాశం ఉంది. వాస్తవానికి వసంత పంచమి నిన్న మధ్యాహ్నం ప్రారంభమైంది. ఈరోజు మధ్యాహ్నం వరకు ఉన్నప్పటికీ కూడా భక్తులు ఈరోజంతా కూడా అక్షరాభ్యాసాలు, శ్రీకర పూజలు చేయించుకోవచ్చు. కాబట్టి చాలా పెద్ద మొత్తంలో భక్తులంతా కూడా అమ్మవారి దర్శనానికి తరలి వస్తున్న పరిస్థితి. ఇంకా చాలా సుదూర ప్రాంతం వరకు కూడా పార్కింగ్ కానీ క్యూ లైన్లు ఉన్న నేపథ్యంలో 5 గంటలకు పైగా దర్శనానికి సమయం పట్టే అవకాశం ఉందని కూడా అధికారులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 TV, బాసర జ్ఞాన సరస్వతి క్షేత్రం నుంచి. మనం 10 TV స్క్రీన్ పైన విజువల్స్ చూడొచ్చు. బాసర అమ్మవారి క్షేత్రంలో అయితే భక్తుల తాకిడి పెరిగింది. ఇవాళ వసంత పంచమి పర్వదినం కావటంతో భక్తులు భారీ సంఖ్యలో అక్కడికి తరలి వస్తున్నారు. ఇవాళ ఒక్కరోజే సుమారు 1,00,000కు పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని మనకు అందుతున్న సమాచారం. ఇందుకు తగ్గట్లుగానే అక్కడ ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేశారు. అంటే మరోవైపు పోలీసులు సైతం దాదాపు 300 మంది పోలీసులతో అక్కడ ఏర్పాట్లు అన్ని కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇవాళ భక్తుల రద్దీ మరింతగా పెరిగిందని అంటున్నారు. నిన్న ఒక్కరోజే 60,000 మంది భక్తులు దర్శించుకుంటే ఇవాళ సంఖ్య 1,00,000 దాటొచ్చని చెప్తున్నారు. ఉదయం నుంచి కూడా భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు.